పెల్లెట్ గన్ గాయాల వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీలో ఆందోళనకు దిగారు. జూలై 20న జరిగిన జెన్జీ విద్యార్థుల నిరసనల్లో పెల్లెట్ గన్ గాయాలయ్యాయని ఆరోపిస్తున్న సాహిల్ లోచాబ్ను వెంటబెట్టుకుని పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అనంతరం సీనియర్ పోలీస్ అధికారి కార్యాలయం బయట బాధితుడితో కలిసి ధర్నాకు కూర్చున్నారు. జూలై 20న పరీక్షల పేపర్ లీకులకు నిరసనగా వందలాది మంది విద్యార్థులు పార్లమెంటు వైపు మార్చు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది పెల్లెట్ గన్స్ ఉపయోగించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ ఘటనలో గాయపడినట్లు పలువురు నిరసనకారులు చెప్పడంతో పాటు వైద్య నివేదికలు కూడా ఉన్నాయని కాంగ్రెస్ పేర్కొంది. గన్స్ ఉపయోగించలేదని ఢిల్లీ పోలీసులు పలుమార్లు తెలిపారు. ఈ అంశంపై సిఆర్పిఎఫ్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. మరోవైపు గాయపడిన నిరసనకారుల వాగ్మూలాలు, వైద్య నివేదికలు పెల్లెట్ గన్స్ వాడలేదన్న వాదనపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని కాంగ్రెస్ పేర్కొంది.